హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి పిండి ఊతప్పం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మరి తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి రాగి పిండి ఊతప్పం ఎంత బాగా వచ్చిందో. పచ్చి కొబ్బరి, ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను. వెనకున్న బ్లాక్ లేయర్ తీసేసాను. దానికి ఒక కొబ్బరి చిప్ప వేసుకోవాలి. చూడండి కొబ్బరి బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి రాగి పిండి వేసుకుందాము. రాగులనైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు, పిండి అయినా వేసుకోవచ్చు. గ్లాస్లో 1/4 గ్లాస్ పిండి వేసుకున్నాను. వాటర్ వేసుకుందాం. ఇంట్లోనే కొంచెం రైస్ వేసుకుందాం. మిక్సీలో మెత్తగా పైన పేస్ట్ లాగా వేసుకోవాలి. ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వాలి. చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం, చిటికెడు. కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు రాగి ఊతప్పం వేసుకుందాం. దీనికి ఆయిల్ అంతా ఏం అవసరం లేదు. కొబ్బరి వేసాంగా దాంట్లో ఉన్న ఆయిలే సరిపోతుంది. అంతే. దీంట్లో ఒక ప్లేట్ వేసి 2 minutes ఇలా బోర్లిచ్చి పెట్టేస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. గ్యాస్ని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి మీరు ఈ అప్పం తిప్పిచ్చైనా వేసుకోండి, 1 side అయినా కాల్చుకోండి, బాగుంటుంది. కానీ నేను 1 side చేస్తాను. చూడండి ఈ సైడ్ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇది హెల్దీ అయినా ఎప్పుడు సంగటి ఒకటే కాకుండా ఒకే రకం తినాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇలా కొంచెం కొబ్బరి వేసుకొని ఇలా రాగి పిండి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి దోశ ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో. చూడండి చూడండి స్పాంజ్ మాదిరిగా ఉంది దోశ. తింటూ ఉంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. దీనికి టమాటా చట్నీ చేశాను. కొబ్బరి చట్నీ, శనగకాయ పప్పుల చట్నీ ఏదైనా బాగా టేస్ట్గా ఉంటుంది. చికెను, మటను ఏ కర్రీతోనైనా ఎమ్మీ టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకు బాగా ఇది అలవాటు చేయండి. పొద్దున పూట టిఫిన్లోకి చాలా ఆరోగ్యానికి మంచిది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.